విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తిన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన లేఖన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఆమోసు ద్వారా రాయిస్తున్న మాటలను మనం గమనించినట్లయితే, ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును అని దేవుని మాటలు మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి. బుద్ధిమంతుడు ఈ కాలమున, ఏ కాలం అంటే చెడు కాలమున బుద్ధిమంతుడు ఊరక ఉంటాడని దేవుని మాటలు మనకు తెలియచేయబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైన మనము ఎలా ఉండాలో మరి చక్కని మాటలు మనం గత కొన్ని దినాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాము. యేసు ప్రభు వారి గురించి యెషయా ప్రవక్త ప్రవచిస్తూ అంటున్నాడు, ఆయన అరవడు, వీధులలో సంత వీధులు అతని కేకలు వినబడవు అని చెప్పేసి దేవుని మాటలు మనకు తెలియచేయబడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా మరి ఏ సందర్భాల్లో ఆయన ఊరుకున్నాడో అనే విషయాలు కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. మరి ఏ సందర్భాల్లో మనం కూడా ఊరకుండాలనే విషయాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదివినట్లయితే, జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలంలో జరిగిన ఒక సంభవం గురించి ఇక్కడ రాయబడింది. జరిగినది ఎవనికి కూడా తెలియకూడదని ఆయన తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎవరితో ఈ మాట చెప్తున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలంలో ఆయన దగ్గరికి ఒక సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అనే ఒక ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనను వేడుకుంటున్నాడు. అయ్యా, నాకు ఒక్కగానొక కూతురు ఉంది, ఆమె చావసిద్ధంగా ఉంది, నీవు వచ్చి ఆమెను స్వస్థపరచాలని చెప్పి, నీవు వస్తే ఆమె బాగుపడుతుందని చెప్పేసి ఆయన యేసు ప్రభుని వేడుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆయనతో పాటు కూడా వెళుతున్న సందర్భంలో మరి ఆయన వెళుతున్నప్పుడు బహు జన సమూహాలు ఆయనను వెంబడిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యాయిరు యేసు ప్రభుతో కలిసి వెళ్తా ఉన్నారు. ఈ సమయంలో జన సమూహంలో నుంచి ఒక రక్తస్రావం గల స్త్రీ వచ్చి యేసు ప్రభుని ముట్టుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వెనుక తట్టు నుంచి ఆయన వస్త్రములు చెంగును ముట్టినప్పుడు ఆమె రక్తధార కట్టెను. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె యేసుని గురించి విని యేసు దగ్గరికి వస్తే, యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుంటే నా జీవితంలో ఉన్న ఈ వ్యాధి నుంచి నేను విడుదల పొందుకుంటాను, స్వస్థత పొందుకుంటానని విశ్వాసముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు మరి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. యేసు ప్రభు వారు వెంటనే ఆమె రక్తధార కట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తనలోని ప్రభావం వెళ్ళినదని గ్రహించి నన్నెవరో ముట్టుకున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శిష్యులు అంటున్నారు, ఎంతమంది జన సమూహాలు ఒకరి మీద ఒకరు పడుతూ నెట్టుకుంటూ వెళుతుంటే ఏంటి ప్రభు నువ్వు ఇలా అంటున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నాకు లేదు, నన్ను ఎవరో ముట్టుకున్నారని యేసు ప్రభు అడిగినప్పుడు ఆమె జరిగినది మరుగు చేయబడదని తెలుసుకొని ఆయన వద్దకు వచ్చి
జరిగినదంతా కూడా భయపడుతూ వణుకుతూ ఆయన దగ్గరికి వచ్చి జరిగినదంతా కూడా యేసయ్యకి తెలియపరిచినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, సమాధానం గలదానమే వెళ్ళు అని చెప్పి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో మరి యాయీరు ఇంటి దగ్గర నుంచి ఒక అతను వచ్చి యాయీరుతో చెప్తున్నాడు. యాయీరులో దాసుడు ఒక అతను వచ్చి అంటున్నాడు, యాయీరు నీ కుమార్తె చనిపోయినది, నీవు బోధకుడిని శ్రమ పెట్టొద్దని చెప్పేసి యాయీరుతో చెబుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బిడ్డలా గమనించండి. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె స్వస్థపరచబడినని యేసుప్రభు వారు మరి భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. యాయీరుతో చెప్తున్నాడు యేసుప్రభు వారు, భయపడకొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె స్వస్థపరచబడుతుందని చెప్పేసి యేసుప్రభు వారు యాయీరుతో చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభుతో కలిసి నడుస్తున్నప్పుడు నువ్వేదైతే అనుకుంటున్నావో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ కార్యము జరగదని తెలిసినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది గమనించండి. యేసు ప్రభు దగ్గరికి ఒక అవసరత కొరకు వచ్చాడు, తన కుమార్తె స్వస్థత కొరకు వచ్చాడు. ఇప్పుడు తన కుమార్తె చావు సిద్ధంగా ఉన్నప్పుడు యేసు ప్రభు ద్వారా గొప్ప మేలు పొందుకోవాలని వచ్చాడు. కానీ ఇప్పుడు ఆమె చనిపోయింది. ఒక వార్త వస్తూ ఉంది తన ఇంటి దగ్గర నుంచి. యేసు ప్రభు దగ్గర ఉండగానే ఒక వార్త మోసుకొని వస్తున్నారు, అయ్యా నీ కుమార్తె చనిపోయిందయ్యా అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ మాట మనం విన్నప్పుడు ఎంతో దుఃఖపడతాము, ఎంతో రోధిస్తాము, ఎంతో కృంగిపోతాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ మాట మరి చెప్పారో యేసు ప్రభు వెంటనే అన్నాడు, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము, నీ కుమార్తె స్వస్థపరచబడుతుందని యాయీరుతో యేసు ప్రభు చెబుతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యమిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడొద్దు. ఏమి కోల్పోయావని భయపడుతున్నావు? ఏ పరిస్థితులు కూడా వెళుతున్నావని చూసి భయపడుతున్నావు? ఏ పరిస్థితులు నిన్ను భయపడుతున్నాయో నాకు తెలియదు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన మనకున్నాడండి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు. దేవుని బిడ్డలారా, యాయీరుతో అన్నాడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె స్వస్థపరచబడుతుందని అతనితో చెప్తా ఉన్నాడు. ఈరోజు ఏ విషయంలో భయపడుతున్నావు? దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే నీ జీవితంలో నీవు ఎదురు చూసే కార్యాలను నా ప్రభువు చేయగలడండి ఆయన. అలా మరి వారిద్దరూ కలిసి యేసు ప్రభుతో కలిసి యాయీరు ఇంటికి వెళ్ళారు. యాయీరు ఇంటికి వెళ్తే అక్కడ పిల్లల గ్రోవులు విదేవారు మరి ఊదుతున్న రోదన చేస్తున్న వారు కనబడుతున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, మీరు మరి స్థలం ఇవ్వండి అని మాట్లాడుతూ ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని అన్నప్పుడు వాళ్ళందరూ యేసు ప్రభుని చూసి పరిహాసం చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేటి కాలంలో కూడా అనేకులు దేవుని మాటలు వింటున్నప్పుడు పరిహాసం చేసే వాళ్ళుగా ఉంటున్నారు, ఎగతాళి చేసే వాళ్ళుగా ఉంటున్నారు, హేళన చేసే వాళ్ళుగా ఉంటున్నారు. వారు కూడా యేసు ప్రభుని హేళన చేశారు. యేసు ప్రభు అందరిని బయటకు పంపించి ఆయన మరి ఆ యొక్క కుమార్తె ఆ యొక్క గదిలోనికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, తలితాకుమి, చిన్నదాన లెమ్మనగానే ఆమె లేచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ఆమె లేచినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆమె మరి ఉన్న గదిలోనికి వెళ్ళాడు. చూడండి 40 వచనంలో, అందుకు వారు ఆయన అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులు తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది
పరుండినై ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని చెప్పుచున్నానని అర్థము. యేసుప్రభు వారు ఆయనతో పాటు ఉన్న వాళ్ళని, అదేవిధంగా ఆమె యొక్క తల్లిదండ్రులను ఆ గదిలోనికి తీసుకువెళ్ళాడు. ఏ గదిలో అయితే చనిపోయి ఉందో, ఏ గదిలో అయితే మంచం మీద పడుకోబెట్టి చనిపోయినా ఆమె గదిలోనికి వెళ్ళాడు యేసుప్రభు వారు. ఆమె చెయ్యి పట్టుకొని తలితాకుమి అంటున్నాడు. అంటే చిన్నదానా లెమ్మనగానే వెంటనే ఆమె లేచి కూర్చుందండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు అసాధ్యమనుకున్న కార్యాలను సాధ్యపరచగల దేవుడు ఆయన. ఈరోజు నీ జీవితంలో ఏది అసాధ్యం అనుకుంటున్నావో అలాంటి అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలిగిన గొప్ప దేవుడు ఆయన. నువ్వేదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో, ఏదైతే నీ జీవితంలో మరి నువ్వు దూరపరుచుకున్నావో వాటన్నిటినీ కూడా దేవుడు నీకు తిరిగి దయచేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఇంత అద్భుతమైన కార్యాలు చేసిన యేసు ప్రభు వారు, చనిపోయిన ఒక బిడ్డను లేపిన యేసు ప్రభు వారు, ఆయన చెబుతుంది ఏంటంటే ఎవరితోనూ ఏమీ చెప్పకుడి అని చెబుతున్నాడండి. ఎవరితో మౌనంగా ఉండండి. నా ప్రియమైన దేవుని బిడ్డ 43వ వచనములో ఆ జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎవరికి కూడా చెప్పమాకండమ్మా. చూడండి, ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఎవరికి ఏమీ చెప్పకూడదని చెప్పి యేసు ప్రభు వారు వారికి గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మౌనంగా ఉండని చెబుతున్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆజ్ఞాపిస్తున్నాడు యేసయ్య, ఎవరితో ఏం చెప్పమాకండి అని. దేవుని బిడ్డలారా, ఏదైనా మన పరిస్థితి ఎలా ఉంది? దేవుని మాటకి మనం లోబడాలి. నీ జీవితంలో ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో నువ్వు పొందుకుంటున్నా కానీ నువ్వు మౌనంగానే ఉండాలి. ఎందుకంటే మన యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే గొప్ప దేవుడు ఆయన. కనుక యేసయ్య ఆజ్ఞకు లోబడి మన జీవితంలో ముందుకు సాగుతూ దేవుని ద్వారా కలిగే గొప్ప మేలు పొందుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.